హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. ఇవాళ వీడియో ఏంటంటే ఎన్‌సీసీకి సంబంధించింది. శుక్రవారం కాబట్టి ఎన్‌సీసీకి సంబంధించిన వీడియో. సో, అసలు ఇవాళ వీడియోలో ఏంటంటే టీఎస్‌సీ అంటే ఎన్‌సీసీలో ఆర్‌డీసీ, టీఎస్‌సీ అనేది మెయిన్‌గా ఈవెంట్స్ అండి. ఇవన్నీ ఢిల్లీలో వరకు చేరేవాళ్ళు చాలా తక్కువ మంది. బికాస్ ఆఫ్ సో అండ్ సో రీజన్స్ ఉంటాయి. పార్టిసిపేట్ చేయడము, హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి. వాటి గురించి పక్కనుంచండి. సో, ఆర్‌డీసీ కన్నా ముందు టీఎస్‌సీకొస్తే టీఎస్‌సీ అనేది మెయిన్ తల సైనిక్ క్యాంప్ అనేది ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో మా ఫ్రెండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైరింగ్‌కే తెస్తాము. బట్ ఫైరింగ్‌లో ఏ వెపన్స్ వాడతారు? ఏ రకమైన వెపన్స్ వాడతారు? ఎన్ని వెపన్స్ వాడతారు? మొత్తం అన్ని కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. ఇప్పటికీ గనుక మన ఛానల్ గనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేసేయండి. వీడియో నచ్చితే కాస్త లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే స్టెప్ ఇన్ అయిపోదాం. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తల సైనిక్ క్యాంప్ విషయానికి వచ్చేసరికి మనకి చాలా అంటే విభజనలు ఉన్నాయి. ఫైరింగ్ అని, ఆబ్స్టికల్స్ అని, టెన్ పిచ్చింగ్ అని, మ్యాప్ రీడింగ్ అని, ఎడ్యుకేషన్ అని అన్నీ ఉన్నాయి. వాటి గురించి స్పెషల్‌గా వీడియోస్ చేశాను. అవన్నీ కొన్ని కార్డ్స్‌లో పెట్టని చెక్ చేయండి. అట్లనే కార్డ్స్‌లో అప్పుడప్పుడు అలా పాపప్ అవుతూ ఉంటుంది. ఎన్‌సీసీ సంబంధించిన ప్లే లిస్ట్ అనేది. అందులో చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చెక్ చేసేయండి. అంటే ఫైరింగ్ ఎలా చేయాలి? ఫైరింగ్ టిప్స్ అవ్వండి. మంచిగా ఫైరింగ్ ఎట్లా పడాలి? పాయింట్ సెంటీమీటర్స్ ఫైరింగ్ ఎట్లా పడాలి మొత్తం చెప్పాను. వీడియోస్ అన్ని కార్డ్‌లో పెట్టని చెక్ చేయండి. సో, మనకి యాక్చువల్‌గా ఈ వీడియోలో ఏంటంటే తల సైనిక్ వాళ్ళు కేవలం మనకి 2 రైఫిల్స్ అయితే వాడడం జరుగుతుంది. సో, ఫస్ట్ అనేది మీకు స్క్రీన్ పైన అయితే ఫోటోస్ అయితే పాపప్ అవుతున్నాయి. యాక్చువల్‌గా నాకు కంప్లీట్ వీడియో అయితే లేదు. బికాజ్ ఎందుకంటే నా ఎన్‌సీసీ అనేది 2016, 19లో అయింది. సో, ఇది 2024 అనమాట. నియర్ 6 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో, క్యాంప్స్ అయినప్పుడు మాత్రమే రైఫిల్స్ వస్తా ఉంటాయి. సో, ఇప్పుడు క్యాంప్ అయితే అవ్వలేదు కాబట్టి మీకు కంప్లీట్ చూపించలేకపోతున్నా. బట్ నా ప్రీవియస్ వీడియో చెక్ చేయొచ్చు. సో, ఫస్ట్ రైఫిల్ వచ్చేసరికి మనకి మదర్ రైఫిల్ అంటారు. అదే బోర్ రైఫిల్ అనమాట. 0.303 అనమాట. సో, ఈ రైఫిల్ అనేది మనకి ఆహ్, 25 యార్డ్స్ ఫైర్ అవుతుంది. అండ్ ఇదేంటంటే స్టార్టింగ్‌లో వచ్చింది. ఓకే. అంటే మనకన్నా ముందు ఆ రైఫిల్స్ అన్నీ కూడా ఆర్మీ వాళ్ళు వాడినవి. ఆర్మీ వాళ్ళకి పని చేయని పక్షాన మనకైతే రావడం జరుగుతుంది. అలాగని మనకి పని చేస్తాయి. కానీ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ రావడం వల్ల వాళ్ళైతే వాటిని ఎస్ఎల్ఆర్స్ అని, ఇన్సాస్ అని ఇంకా కొత్త కొత్త వెపన్స్ వచ్చాయి. అవన్నీ మనకి తెలియదు. ఎందుకంటే మన ఆర్మీ కాదు కదా! సో, టీఎస్‌సీ అంటే ఎన్‌సీసీ వాళ్ళకి కేవలం టీఎస్‌సీలో కేవలం ఈ రైఫిల్సే తెస్తారు ఫైరింగ్ చేయడానికి. ఇది 0.303 బోర్ రైఫిల్ అంటే సింపుల్‌గా మదర్ రైఫిల్ అంటారు. మదర్ అంటే ఫస్ట్ కాబట్టి ఫస్ట్ రైఫిల్ ఓకే. దీని తర్వాత మనకి 0.22 డీలక్స్ రైఫిల్ వచ్చింది. స్మార్ట్‌గా, స్టైల్‌గా ఇనుకుతో ఈ రైఫిల్ అయితే రావడం జరిగింది. మీ స్క్రీన్ పైన ఫోటో కనిపిస్తుంది. కానీ దీనిలో మనకి అంటే 3 రకాలు ఉన్నాయండి. 3 రకాల మెయిన్ రైఫిల్ అంతా ఒకటే అండి. కాకపోతే అక్కడ ముందున ఫోర్సెట్ టిప్ దగ్గర ముందు ప్రొటెక్టర్ ఉంటుంది. అంటే తగలకుండా ఫోర్సెట్ బెండ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇంకోటేంటంటే టిప్ ప్లేస్‌లో మనకి బ్లేడ్ వస్తుంది. ఆ బ్లేడ్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి బైనోస్కోప్ అంటే అంటే స్కోప్ అంటారు చూసారు కదా! అంటే మీకు ఎట్లా చెప్పాలి? పబ్‌జి పబ్‌జీ ఆడినప్పుడు స్కోప్ పెడతారు కదా! అలా స్కోప్ పెట్టుకోనీకేంటంటే అక్కడ బ్లేడ్‌కి మాత్రం అవుతుందన్నమాట. సో, అందుగురించే బ్లేడ్ ఇచ్చారు. బ్లేడ్ పెట్టి ఫైరింగ్ కూడా అయితే నేను చేశాను. అట్ ద టైమ్ ఆఫ్ సింహాచలం క్యాంప్‌లో చేశానన్నమాట. మాకు నా ఫ్రెండ్‌కైతే ఇచ్చారు. ఇంకెవరికీ ఇవ్వలేదు ఆ ఛాన్స్ అనేది. ఎక్కువ ఫైరింగ్‌లో ఎక్కువ ఉంటాను కాబట్టి ఆ ఛాన్స్ ఇవ్వడం జరిగింది నాకు కూడా. సో, ఆ రైఫిల్ ఉంటుంది. అంటే మనకి కేవలం మొత్తం 2 రైఫిల్లే. కాకపోతే ఇంకొక రైఫిల్ ఉందండి. ఆ రైఫిల్ అనేది తల సైనిక్ వాళ్ళకి ఇవ్వరు. ఎందుకివ్వరంటే అది కేవలం మౌలంకర్ క్యాంప్‌లో మనకి మన జర్మన్ రైఫిల్ ఉంటదనమాట. ఈ రైఫిల్‌తో కంపేర్ చేసుకుంటే అది చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది. యాక్చువల్‌గా నేనైతే ఫైర్ చేయలేదు. ఆ క్యాంప్‌కైతే నేను అటెండ్ అవ్వలేదు. సో అండ్ సో రీజన్స్ వల్ల. మా ఫ్రెండ్ అయితే వెళ్లాడు. సో, వాడే ఫైర్ చేశాడు. మా సీనియర్స్ వెళ్లారు. నా తర్వాత నుంచి ఇంకా చాలా మంది వెళ్లారో లేదో నాకు తెలియదనమాట. సో, ఇది ఫైరింగ్‌లో మనకి యూజ్ చేసే రైఫిల్స్ అనమాట. సో, ఇన్‌కేస్ ఏమన్నా మీకు అదర్ టాపిక్ ఏమైనా కావాలనుకున్నట్లయితే ఎన్‌సీసీ తరపున నేనైతే మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. చెప్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ పర్టిక్యులర్ కామెంట్స్ ఏవో కిందన చెప్పండి. నాకు పర్సనల్‌గా చాట్ చేయాలనుకున్నా, ఏమైనా చెప్పాలనుకున్నా ఛానెల్ అబౌట్‌లో ఇన్‌స్టా ఐడీని క్లిక్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. సో, మరొక కొత్త ఎన్‌సీసీ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. క్రియేట్ వర్కర్స్ అండ్ హావ్ ఎ నైస్ డే గైస్. జై హింద్.